హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బూందీ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. సో ఈ రెసిపీ చేసుకోవడానికి ఎన్నో టిప్స్ని ట్రిక్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీటితో బూందీ లడ్డూని ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా రెసిపీ అయితే వస్తుందండి. ఈ కొలతల్ని ఫాలో అవుతూ ఇంట్లోనే బూందీ లడ్డూని చేస్తే స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగా కుదురుతుందనమాట. సో ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి ఒక ఇలాంటి జల్లెని తీసుకోవాలండి. ఇందులోకి నేనైతే 2 కప్పుల వరకు శనగపిండి తీసుకుంటున్నాను. ఈ శనగపిండి నేనైతే ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి. సో సెకండ్ ఇంకొక కప్పుని యాడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే 2 తీసుకున్నాను, మీరు క్వాంటిటీ ఎక్కువైనా సరే తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సాల్టు, చిటికెడు బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా జల్లించుకోవాలన్నమాట. పిండి మొత్తం కూడా ఈ విధంగా 2 కప్పుల శనగపిండి ఇలా జల్లించుకొని ఇలా వచ్చిన వాటిని బయటపడేయండి. ఇప్పుడు కొంచెంగా వాటిని పోసేసుకొని ఈ విధంగా విస్కర్తో కలిపేసుకోవాలి. స్పూన్తో అయినా గరిటతో అయినా సరే కలుపుకోవచ్చండి. ఈ విధంగా చూసుకుంటూ కలుపుకోండి. మరీ పలుచగా కాదు, అలా తిక్కగా కాదండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. నేను గరిటతో తీసి చూపిస్తా చూడండి. ఇట్లా అనమాట మనం బూందీ చేసుకోవడానికి ఈ విధంగా ఉండాలి. లడ్డూకనే కాదండి, బూందీ మిక్చర్ కూడా చేసుకుంటాం కదా, అప్పుడు కూడా ఇదే విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన టీఫైకి సరిపడే ఆయిల్ని పెట్టుకొని ఇప్పుడు బూందీ మనం వేసుకోవడానికి కోసం ఇలాంటి చిల్లీలు ఈ గరిటె ఏదైనా ఉంటే తీసుకోండి. లేదనుకుంటే మన దగ్గర గెంజు వార్చుకునే చిల్లుల గిన్నె ఉంటుంది కదా, ఇలా ఈ గిన్నెలోకైనా సరే మనం తీసుకునే ఈ బ్యాటర్ని వేసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి, బాగా పొగలు రావాలన్నమాట. అలా ఉండేటప్పుడే మనం పిండి ఇలా వేసిన వెంటనే చూసారా, వేసిన వెంటనే చిన్న బూందీల పైకి వస్తుందన్నమాట. ఈ విధంగా రావాలన్నమాట. ఈ పోస అనేది వేసిన ఇలా పడిన వెంటనే పైకి ఇమీడియట్గా తేలాలన్నమాట. అలా ఉండేటప్పుడే మనకి బూందీకి బాగా సరిపోయినట్టు అనమాట. సో ఇలా పైకి వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో ఉందనుకోండి ఇది తొందరగా క్రిస్పీగా అయిపోద్ది. క్రిస్పీగా అయిపోతే మనకి లడ్డు చుట్టని పనికి రాదనమాట. అది బూందీ మిక్సర్కే తప్ప కానీ లడ్డూకైతే పనికిరాదు. సో ఇలా చేత్తో పట్టుకుంటే మెత్తబడిపోవాలన్నమాట. ఇలా క్రిస్పీ రాకూడదు, క్రిస్పీనెస్ ఉండకూడదండి. సో అలా ఉండేటప్పుడు తీసేయాలన్నమాట. తీసేసి అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలన్నమాట. ఒక్కసారి వేసిన వెంటనే మళ్ళీ మనం కింద చిల్లుల గిన్నెని నీట్గా క్లీన్ చేసేసుకొని మరలా ఇదే ఆయిల్లోకి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ బూందీని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ బూందీని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోండి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి 2 కప్పులు తీసుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా 2 కప్పులు తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి, అలాగైతే ఎగ్జాక్ట్గా సరిపోతుందన్నమాట. 2 కప్పులు పంచదారకి 1 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. పాకం మనకి తీగ కన్సిస్టెన్సీ రావాలి. ఈ తీగ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడే మనకి బూందీ లడ్డు చుట్టేటప్పుడు బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు పంచదార అంతా కూడా వాటర్ లెవెల్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఒక్కోసారి మధ్యలో చూసేసుకోవాలన్నమాట. చూడు, పంచదార అంతా కరిగిన తర్వాత 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ లేకపోతే ఇలాచీలైనా సరే దంచేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ మంచి స్వీట్ షాప్ స్టైల్లో మనం లడ్డు చేస్తున్నాం కనుక కొంచెం కలర్ కోసం నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తాను. తీగ కన్సిస్టెన్సీ అంతే చూపిస్తాను చూడండి. ఈ విధంగా రావాలి. ఇలా వచ్చేటప్పుడే మనం తయారు చేసుకున్న బూందీని కూడా వేసేయాలన్నమాట. ఇలా మొత్తాన్ని కూడా వేసేయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ పైన ఉండేటప్పుడే మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఈ షుగర్ సిరప్ని అంతా కూడా బూందీ బాగా పీల్చేసుకుంటుందండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇట్లా చేసిన తర్వాత కిందకి దించేసుకొని దీనిపైన మూతను పెట్టేసేయాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కనుక వేసుకోవాలనుకుంటే నేతిలో వేయించుకొని వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు పలుకులు, కిస్మిస్ని వేయించుకొని వేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో నుంచే కొంచెం బూందీని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ టిప్స్ని కనుక మీరు ఫాలో అయ్యారంటే మనకి షుగర్ సిరప్ అనేది పాకం సరిగ్గా అటు ఇటు అయినా సరే
చాలా ఈజీగా లడ్డూని చుట్టేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళైనా సరే చాలా ఈజీగా చుట్టేస్తారు. ఈ బూందీని కొంచెం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి ఇందులో కలుపుకోవాలి బాగా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లడ్డూల్లా చుట్టుకున్నారంటే చాలా ఈజీ అయిపోతుందండి మీకు. ఈ టిప్ మాత్రం కంపల్సరీ మీకు పనికొస్తుందన్నమాట. సో ఇట్లా లడ్డు చుట్టేసుకోవాలి. ఇలా అన్ని లడ్డూల్ని కూడా ఇదే విధంగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే చాలా తక్కువ టైంలో ఈజీగా స్వీట్ సబ్ స్టైల్లో లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తానండి. అన్ని లడ్డూల్ని ఇదే విధంగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, స్వీట్స్ ఆఫ్ స్టైల్లో అచ్చం అలా ఉంది కదా, చాలా బాగుంటాయండి. సో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.